Hey guys, welcome back to my channel. This is Shruti back with another vlog part 2 of Araku. And ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, నేను లింక్ ఇక్కడ ఇస్తాను. ఇంకా ఆ రోజు బర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత అయితే మేము బయటకు వచ్చి షాపింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ చెక్క బొమ్మలు, చెక్కతో చేసిన సామాన్లు చాలా బాగున్నాయి గైస్, తప్పకుండా చెక్ చేయండి. అండ్ నేనైతే ఈ 2 బుట్టలు అయితే తీసుకున్నాను, వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఆర్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. ఇంకా నేను ఈ 2 కోస్టర్స్ అయితే తీసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. చాలా తక్కువకే వచ్చాయి, యాక్చువల్గా బార్గెన్ చేయాలి, చెప్పడం ఎక్కువ చెప్తారు. ఇంకా ఈ బొమ్మలు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. నేనైతే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు తీసుకున్నాను. అలాగే దీని తర్వాత నేనైతే రామ్ పరివార్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అండ్ షైన్, చూసారా ఎంత బాగా మెరుస్తుందో. అండ్ ఇంకా దారిలో వెళ్తుండగా నాకు ఈ స్లింగ్ బ్యాగ్ కనిపించింది, సో బాగుంది కదా అని తీసుకున్నాను అనమాట. షాపింగ్ అయిపోయాక డైరెక్ట్ ఇంకా అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మాకు రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది గైస్, అందుకని చెప్పి మేమైతే రూమ్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా రూమ్స్ తీసుకున్నాక మేమైతే డిన్నర్ చేసేసి ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాం అనమాట. లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము మన ఫస్ట్ డెస్టినేషన్. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో కాబట్టి మనకు అంతగా మంచు అవి ఏం లేవు, ఇంకా మామూలుగానే ఉంది వెదర్ అయితే. ఇంకా మాకు సమ్ షూటింగ్ స్పాట్స్ అవి చూపిస్తూ మమ్మల్ని అయితే తీసుకెళ్లారనమాట డ్రైవర్. ఇంకా అలా చూస్తూ వెళ్ళాము, వ్యూస్ ఎంజాయ్ చేస్తూ. మేము వచ్చిన ఫస్ట్ స్టాప్ అయితే ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట. మీరు ఇప్పుడు ఒకవేళ అరకు ప్లాన్ చేస్తుంటే మాత్రం తప్పకుండా మంచి సీజన్లోనే వెళ్ళండి. ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మనకి ట్రైబల్ మేకప్ అయితే చేస్తారు, రెడీ చేస్తారనమాట బేసిక్గా. సో ఇదైతే వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీ అవుతుంది, సో తప్పకుండా వెళ్తే ట్రై చేయండి. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట, వాళ్ళు రెడీ చేశారు మొత్తం. మనకి జ్యువెలరీ ఇంకా డ్రెస్సింగ్ కూడా వాళ్ళే సెట్ చేస్తారు మొత్తము. అండ్ దీనికి వచ్చేసి 150 అలా ఛార్జ్ చేస్తారు. మీరు కానీ వెళ్తే తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. చేసి ట్రైబల్ మ్యూజియం అనమాట. ట్రైబల్ మ్యూజియంలో మనకి ట్రైబల్ పీపుల్ అక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి అనేది లైవ్లీగా మనకి బొమ్మల ద్వారా చూపిస్తారనమాట. చాలా బాగుంటాయి ఈ బొమ్మలు అయితే. ఇక మనుషులు కూర్చున్నట్టే ఉంటుంది, నిజంగా మనుషుల బొమ్మల అనేంత బాగా వీళ్ళు చేశారనమాట. సో ఇంకా అవన్నీ చూసేసుకొని మేమైతే ఆ ట్రైబల్ మ్యూజియంలో షాపింగ్ కూడా ఉంటుందన్నమాట, సో అక్కడ కూడా షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ షాపింగ్లో వచ్చేసి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను, అండ్ ఆల్సో ఈ కోమ్ తీసుకున్నాను, అండ్ అలాగే నేను ఈ కీ చైన్ కూడా తీసుకున్నాను. 50 రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట. తర్వాత అరకు ఆర్గానిక్ అని ఈ షాప్లో నేనైతే స్పైసెస్ తీసుకున్నాను అనమాట. బిర్యానీ మసాలా, ఇంకా పసుపు, చింతపండు, అలానే రీసెంట్గా నేను పోస్ట్ చేసిన షార్ట్లో చూసుంటారు, ఆమ్లా పౌడర్, ఇంకా షీకాకాయ పౌడర్ అండ్ కుంకుడుకాయ పౌడర్, ఈ 3 తీసుకున్నాను అనమాట. అది రొటీన్ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. కాఫీ కూడా తీసుకున్నాను. అండ్ రివ్యూకి వచ్చేస్తే అన్నీ బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఆల్సో వీళ్ళకి ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంట, కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేము కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి మొత్తం అరకులో, నాకైతే చాలా నచ్చింది ఈ స్పాట్. లుక్ ఎట్ ద ప్లేస్, ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఎవరైనా ఫోటో షూట్స్ అట్లాంటివి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఇక పసుపు కొమ్ములు తీసుకున్నాను, ఇవి డ్రై చేసి వాటికి అప్లై చేయడానికి. న్యాచురల్ పసుపు ఉంటుంది కదా. సో ఆల్సో గెస్ వాట్, ఇది 20 రూపీస్కి నాకు ఇన్ని వచ్చాయి అన్నమాట. ఆల్సో ఇక్కడ మనకి కాఫీ టైప్స్ అమ్ముతున్నారు అనమాట, అంటే బీన్స్, కాఫీ బీన్స్, ఇంకా కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఫిల్టర్ కాఫీ పౌడర్, అండ్ మిరియాలు, అలాగే పసుపు, ఆడించిన పసుపు, అలా చాలా అమ్ముతున్నారు అనమాట. సో చూడండి, మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో నేను ఆయిల్కి సంబంధించి కూడా తీసుకున్నాను అనమాట. ఈ బాటిల్ అరౌండ్ 80 రూపీస్ అలా అమ్ముతారు. సో ఈ బాటిల్లో వచ్చేసి మనకి మెంతులు, కుంకుడుకాయలు, అలానే హెయిర్కి హెల్ప్ అయ్యే చాలా ఇవైతే ఉంటాయి. ఇవన్నిటిలో మనం జస్ట్ ఆయిల్ వేసేసి సోక్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ బేసిస్గా. ఇది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మేమైతే కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము తీసుకున్నాం, చాలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఏదో కొత్త వరల్డ్లోకి వచ్చినట్టుంది.
గా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది. ఇంకా అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీసుకొని మేమైతే కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. వన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేము అసలు బ్యాంబూ చికెన్ ట్రై చేయలేదు అరకు వచ్చి. ఎందుకంటే మేము వచ్చిన డేస్ అన్ని ఆల్మోస్ట్ వెజిటేరియన్ తినే డేసే గైస్. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మేము గండికోట వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ జస్ట్ నార్మల్గా ఫొటోస్ అయితే తీసుకొని చూసి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. వైజాగ్ వచ్చే దారిలో అయితే హైవేలో మేమైతే లంచ్ ఫినిష్ చేసుకున్నాము. ఇంకా వైజాగ్ రీచ్ అయ్యేసరికి చీకటి పడిపోయింది. సో నైట్ టైం బీచ్కి వెళ్తే ఎలా ఉంటుందని సరదాగా మేమైతే బీచ్ ట్రై చేసామన్నమాట. ఇట్ వాస్ రియలీ పీస్ఫుల్. ఇంకా అలా బీచ్ నడుచుకుంటూ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము బీచ్ సైడ్లో. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ మేమైతే మళ్ళీ బీచ్కి బయలుదేరాం. బీచ్కి ఎన్నిసార్లు అయినా వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ వేసుకోండి. అండ్ ఇంకా మేమైతే అక్కడ షాపింగ్ చేసాము బీచ్ దగ్గర. నేను ఈ మిర్రర్ ఇంకా హ్యాంగింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. ఫొటోస్ తీస్తాము 20 రూపీస్ ఫోటో అని చెప్పేసి. బట్ మొహమాటంతో అయితే ఓకే చెప్పకండి ప్లీజ్. నేనైతే స్కామ్ అయిపోయాను. ఎందుకంటే ఫొటోస్ అస్సలు బారాలేదు. ఫోన్లో తీసినవి నాకు చాలా బాగా నచ్చాయి. అలానే ఇక్కడ నేను సముద్రం పీతలు అయితే చూశాను. కనిపిస్తుంది కదా, బెల్లే తిరుగుతుంది అనమాట. ఇంకా లంచ్కి అయితే మేము ఇక్కడే బీచ్ రోడ్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే పులావ్ ట్రై చేసాము. చికెన్ పులావ్ అండ్ అలాగే ప్రాన్స్ కర్రీ విత్ ప్లెయిన్ పులావ్ ట్రై చేసాము. అన్నీ బాగున్నాయి, డీసెంట్ ఫుడ్. సో దట్ వాజ్ అవర్ ట్రిప్. సో ఇక మేమైతే వందే భారత్ ఎక్కి హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ దిస్ ట్రిప్. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో టాటా బాయ్, స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.